ఎక్కడైతే బలహీనత ఉంది, త్వరగా కోప్పడుతున్నావా, అది కరెక్ట్ కాదు. నువ్వు దిగులు పడుతున్నావా, అది కూడా కరెక్ట్ కాదు. ఇతరుల పైన నీకు తెలియకుండా బాధ కలుగుతుందా, కరెక్ట్ కాదు. కొంతమంది అనుకోండి, నాకే ఈ సమస్య ఎందుకు, అందరు బాగానే ఉన్నారు, నాకే ఎందుకు, నా కుటుంబానికే ఎందుకు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నాకే ఎందుకు ఎప్పుడు ఎదురు దెబ్బలు, నా జీవితంలోనే ఎందుకు ఎప్పుడు అభివృద్ధి రావటం లేదు, అందరూ సంతోషంగానే ఉన్నారు, నాకే ఎందుకు దిగులు, అందరూ అన్ని విషయాల్లో జయిస్తున్నారు, మరి నాకే ఎందుకు. అది నీకు వస్తున్నటువంటి పరిస్థితిని బట్టి కాదు. అది ఏంటనంటే నీ ఆలోచన విధానం. శరీరానుసారమైన మనసు దేవుని వాక్యానికి లోబడదు, ఆత్మానుసారమైన మనసు దేవుని వాక్యానికి లోబడుతుంది. అందుకని ఆత్మానుసారైనటువంటి దావీదు వచ్చినప్పుడు ఏమంటాడంటే, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు జీవం గల దేవుని సైన్యంలో తృణీకరించడానికి ఎవడు వీడు. నిబంధన ఉంది మన. ఏంటి ఆ నిబంధన? వాక్యమే, వాగ్దానమే, దేవుడు చెప్పిన మాటనే, అది ఉంది మనకి. ఆ వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి ఆత్మానుసారంగా మనము అడుగు పెడితే జయిస్తాము. హల్లెలూయా.